వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ జీవన్ రెడ్డి విషయంలో సమన్వయం లేక గందరగోళం తలెత్తింది జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగనివ్వం సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ వీపీ దిష్టిబొమ్మ దగ్ధం సస్పెన్షన్ ఎత్తివేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతాం అమ్మాయిలను బెదిరించి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కానిస్టేబుల్ మైనర్ బాలికను టార్గెట్ చేసి శారీరక సుఖం పొందుతున్న కాకి రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం హసన్ నగర్ లో కోడలిని చంపిన అత్త ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ సీఎం జీవన్ రెడ్డి విషయంలో మా వైపు సమన్వయం లేక గందరగోళం తలెత్తుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు జీవన్ రెడ్డి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వారి గౌరవానికి భంగం కలగనీయమని అన్నారు పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటామని మా ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణమాఫీ 6 గ్యారంటీలను చూసి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేరాడన్నారు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు కార్యకర్తల మనోభావాలు గాయపడ్డాయన్న భావన నేపథ్యంలో జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారని వెల్లడించారు చిన్న చిన్న అభిప్రాయ భేదాలున్న పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు 2-3 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు వివిధ అంశాల ప్రాతిపదికన మీడియాలలో వార్తలు రావడం జరుగుతున్నది జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ శాసనసభ్యుడిని ఈ ప్రభుత్వం రైతులకు చేస్తున్న రుణమాఫీ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల విషయంలో జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ప్రభుత్వానికి సహకరించి నడవాలని నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయాలలో భాగంగా 40 సంవత్సరాల నుంచి జగిత్యాల శాసనసభ నియోజకవర్గమే కాదు కరీంనగర్ జిల్లా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడిన పెద్దలు జీవన్ రెడ్డి గారు జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారు అండగా ఉంటూ వచ్చారు ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పీసీసీ తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది తక్షణమే ఈ గందరగోళ పరిస్థితిని సరిదిద్దడానికి పార్టీ నాయకత్వం ముఖ్యంగా మిత్రుడు శ్రీధర్ బాబు గారు చొరవ చూపించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని సంప్రదించి అధిష్టానానికి వివరాలు అందజేసి అప్పటికప్పుడు హుటాహుటిన ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకు ఎలాంటి కష్టం ఎలాంటి నష్టం జరగకుండా వారు ముందు నిలబడి వెంబడే చర్యలు చేపట్టడం అదేవిధంగా అధిష్టానం కూడా జీవన్ రెడ్డి గారి అనుభవం జీవన్ రెడ్డి గారికి ఉన్న గౌరవం జీవన్ రెడ్డి గారికి ఉన్న కమిట్మెంట్ తెలంగాణ ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీ పట్ల దృష్టిలో పెట్టుకొని వెంబడే వారిని సంప్రదించి కేసీ వేణుగోపాల్ గారు దీపాదాస్ మున్షీ గారు స్పష్టంగా మీ యొక్క గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా కరీంనగర్ జిల్లా జగిత్యాల శాసనసభ నియోజకవర్గంలో ఉండే ఇన్ని సంవత్సరాలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా విద్యుత్తు మీద విచారణ కమిషన్ మేము ప్రతిపాదించలేదు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో విద్యుత్తు కొనుగోలు కానీ విద్యుత్తు నిర్మాణం సంస్థల నిర్మాణం యాదాద్రి భద్రాద్రి నిర్మాణానికి సంబంధించి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు శాసనసభలో సవాలు విసిరి ప్రభుత్వాన్ని విచారణకు ఆదేశించండి సిట్టింగ్ జడ్జి చేత అన్నాడు.
మేము తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిని కేటాయించమంటే సిట్టింగ్ జడ్జిలను కేటాయించే పరిస్థితి లేదు, రిటైర్డ్ జడ్జిలతో మీరు వేసుకోవచ్చు అని అనుమతి ఇచ్చారు. రిటైర్డ్ జడ్జిలతో మేము ఇచ్చినాము. మేము వేసినాక దాదాపుగా 3 నెలలు టీఆర్ఎస్ కానీ జగదీశ్వర్ రెడ్డి కానీ ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారిని వచ్చి వివరణ ఇవ్వు అని లేఖ రాసిండో ఆ తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టిండ్రు. ఇప్పుడు నేను మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నా, అసలు ఈ విచారణ కమిషన్ వేయడం తప్పు అంటుండ్రా? విచారణ కమిషన్కు వచ్చి చంద్రశేఖరరావు గారిని వివరించడం అని అడిగినందుకు తప్పు పడుతుండ్రా? లేకపోతే జస్టిస్ నరసింహారెడ్డి గారు దీనికి బాధ్యత వహిస్తున్నారు అనే దాన్ని తప్పు పడుతుండ్రా? వాళ్ళ మాటల్లోనే వ్యత్యాసం ఉన్నది, వాళ్ళకే సమన్వయం లేదు. వాళ్ళు దేనికోసం కొట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలవడం లేదు. ఇప్పుడు మేము వేయలే, వాళ్ళు అడిగి వేయించుకున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తే మేము వేసినాం. ఇప్పుడు నిజంగానే ఒక ఆయన శ్రీరామచంద్రుడు, ఇంకొక ఆయన సత్యహరిచంద్రుడు అని సూర్యాపేటలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీపీ దిష్టిబొమ్మను ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సమస్యలపై ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శితో పాటు 4 ఎస్ఎఫ్ఐ నాయకులను సస్పెండ్ చేసి మరో 5 మంది యూనివర్సిటీ విద్యార్థులకు 10,000 ఫైన్ వేయడం సరికాదన్నారు. తక్షణమే విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అన్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బానోత్ వినోద్ కుమార్, గిరిజన శక్తి జిల్లా అధ్యక్షుడు ధీరావత్ వెంకటేష్ నాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వినయ్, తన్వేష్, వంశీకృష్ణ, గోపి, గౌతమ్, అరుణ్, వరుణ్, సైదులు పాల్గొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై సస్పెన్షన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై సస్పెన్షన్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై సస్పెన్షన్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ప్రతిభ అనే కీచక కానిస్టేబుల్ మైనర్ అమ్మాయిలను బెదిరించి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిల ఫోన్లకు పంపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తను చెప్పినట్లు వినకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నాడు. ఓ మైనర్ బాలికతో గత 2 సంవత్సరాల నుండి ఎఫ్ఐఆర్ పెట్టుకొని గర్భం దాల్చకుండా పసరు పోసిన కీచకుడు బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్కు పంపించాడు. 2020 బ్యాచ్కు చెందిన ప్రదీప్ రాజేంద్రనగర్, కోంపల్లి, కుక్కడపల్లిలో పనిచేసిన ప్రదీప్ ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. టీషీమ్ సహాయంతో బాధితులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ప్రదీప్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం చోటు చేసుకుంది. హసన్ నగర్ లో అత్తా కోడలి మధ్య వివాదంలో పరస్పర దాడులు చేసుకున్నారు. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన అత్త కోడల్ని చున్నీతో ఉరివేసి చంపింది. ఏమీ తెలియనట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా కోడలు ఉలుకు పలుకు లేకుండా పడుకుందని నాటకమాడింది. మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి లేవడం లేదంటూ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు అజ్మిరీ బేగంది హత్యగా నిర్ధారించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం బృందాలు ఆధారాలు స్వీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి హంతకురాలిని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. कौन गान मारने के लिए आए क्या रहे तो इधर नहीं था साहब मैं बोल रहा हूँ ना भाई नहीं था इन प्रेस मीडिया फोटो क्या हो 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 इन प्रेस मीडिया फोटो తేదీ 26/6/2024 సంవత్సరం సాయంత్రం సమయంలో బాధితురాలు తల్లి అనేటువంటి మాకు పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు నివాసము ఉన్నటువంటి ప్రాంతంలో ఇంటి ముందున్నటువంటి గాజుల ప్రదీప్ అనే కానిస్టేబుల్ ఆర్జీఐ పిఎస్లో పనిచేస్తున్నాడు. అతను గత 4 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వచ్చినప్పుడు పరిచయంగా ఏర్పడి అతని ద్వారా ఆమెకు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పినాడు. కానీ పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినప్పుడు నాకు సంవత్సరం క్రితమే పెళ్లి అయినది అని చెప్పి నిరాకరించడం చేయడం జరిగింది. తదుపరి బాధితురాలికి మరియు వారికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా తన వద్ద ఉన్నాయని చెప్పి బెదిరించడం, నీవు ఫేస్బుక్లో పెడతానని చెప్పి బెదిరించడం జరిగింది. ఇతను కానిస్టేబుల్గా గత 4 సంవత్సరాలకి 2020 బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎడ్బిఆర్ షీరాబాద్ పిఎస్లో ఫస్ట్ పోస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నాడు. ఇతన్ని ఈరోజు మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. కంటిన్యూ ఉన్నదని చెప్పి అంటున్నారు. నిరాకరించిన అడిగినందుకు పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినందుకు నిరాకరించినాడు. ఇతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. అది ఈ రిమాండ్ అనంతరము తగు రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించుకోవడం జరుగుతుంది. తగు చర్య గురించి అతని మీద డిపార్ట్మెంటల్గా డిసిప్లినరీ యాక్షన్ కోసం పై అధికారులకు తెలియపరిచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫోటో ఎట్లాంటిది ఉన్నాడు అడిగినప్పుడు అలా చేసుకుంటా అని చెప్పాను. అందుకని అది ఇంకా డీప్గా ఇంట్రాగేషన్ చేస్తామని మాకు తెలుస్తుంది. ఇంకంతవరకు అది రాలేదు. సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నేనున్నానంటూ ఆర్థిక సాయం చేసిన పొత్తూరు చిన్ని. అనంతపురం అర్బన్ సర్వజన ఆసుపత్రిలో సాయం కోసం ఎదురు చూస్తున్న వినోద్ కుమార్ జనవరి 12వ తారీఖు చిత్రదుర్గం సమీపంలో లారీ టైర్లకు గాలి చెక్ చేస్తుండగా అనుకోకుండా కారు వచ్చి ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతడు కాలు పోగొట్టుకొని చెయ్యి పనిచేయకుండా పోయింది. సాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి 20,000 ఆర్థిక సాయం చేసింది పొత్తూరి చిన్ని. గత కొద్ది సంవత్సరాలుగా అనేక మందికి తనకున్న దాంట్లో ఆర్థిక సాయం చేస్తూ నిరుపేదలు అభాగ్యులను ఆదుకుంటుంది. పొత్తూరు చిన్ని మాట్లాడుతూ వినోద్ కుమార్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకొని ఆయన భార్యకి ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.
డెలివరీ అయింది అమ్మాయి, ఇద్దరు పిల్లలు ఇంటి పిల్లలు మళ్ళీ డెలివరీ అలాగే చదువుకున్నా నాకు మామూలుగా సచివాలయంలో పోషణ కదా అంగన్వాడీ కదా అని నాకు సాయం చేసి నా భర్త నేను పోషించుకుంటాను అని చెప్పి ఆ రకంగా మాట్లాడుతున్నాను. నా పేరు వినోద్ కుమార్. నాకు జనవరి 12వ తేదీ యాక్సిడెంట్ అయింది. చిత్రదుర్గ్ దగ్గర లారీ నిలబెట్టి సైడ్కి టైర్లు చెక్ చేసుకుంటా అంటే కారు కొట్టింది. మిడ్ నైట్ 1 గంటప్పుడు నేను మిడ్-నైట్ 1 గంటప్పుడు పడిపోయినాను రోడ్లో. నాకు తెల్లారుజాము కాడ ఒక పాలాయప చూసుకొని పాలాయప హాస్పిటల్ తీసుకొని పోయి చేసినాడు. మళ్ళీ అనంతపురం హాస్పిటల్కి వచ్చినాము. ఏ ట్రీట్మెంట్ జరగలేదు. బెంగళూరు పోయినాము. బెంగళూరులో కానీ ట్రీట్మెంట్ జరగకుంటే మళ్ళీ ఇక్కడ కర్నూలుకి పోయినాం. కర్నూలు నుండి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చేరి శ్రీ సాయి సత్య అనే హాస్పిటల్లో చేరి నాకు రైట్ సైడ్ కుడికాలు తీసేయడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ కానీ పని చేయలేదు. నరాలు కట్ అయినాయని చెప్పినారు. బెంగళూరు నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. సర్జరీ జరిగింది. ఎప్పుడు మే 23వ తేదీ సర్జరీ చేసినారు. ఇప్పుడు పెద్ద హాస్పిటల్లో మళ్ళా ఇన్ఫెక్షన్ వచ్చిందని పెద్ద హాస్పిటల్లో రైట్ సైడ్ కాలు ఇన్ఫెక్షన్ వచ్చిందని మళ్ళీ ఇంకా కొద్దిగా కట్ చేయాలని ఇక్కడికి వచ్చినాను హాస్పిటల్కి. దయచేసి గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నాకు 3 2 ఆడపిల్లలు, ఒక మగబాబు, నా భార్య. ఇంతవరకు అయింది ఏ గవర్నమెంట్ నాకు ఏమి హెల్ప్ చేయలేదు. దయచేసి గవర్నమెంట్ని కోరుతుండేది ఒకటే, దయచేసి నాకు మాత్రం హెల్ప్ చేయండి అని. నేనుండేది ఒకనే, మాకెవరు లేరు. నేను పేద కుటుంబం నుండి వచ్చినాను. దయచేసి ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రేవతి. నా భర్త పేరు వినోద్ కుమార్. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. 5 నెలలు అవుతుంది. నా భర్తను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. నేను డిగ్రీ చదివినాను. నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ అట్లా ఇవ్వాలని కోరుతున్నాను. నాకు 3 పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ 5 నెలల పైన అవుతుంది. లేదు లేదు, గవర్నమెంట్ నుంచి ఏ సాయం చేయలేదు. ఇప్పుడు చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఇప్పించాలని అనుకుంటున్నాను. అనంతపురం సుందరయ్య కాలనీ. నా పేరు రంగమ్మ. నాది కళ్యాణదుర్గం రోడ్లో నేను నివాసం ఉంటున్నాను. నేను సోషల్ వర్క్ గత 18 ఏళ్లుగా చేస్తున్నాను. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని, అందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో పేర్కొని దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు. పాలమూరు రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హోదా కల్పించి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ కొంగు బంగారమని, తమ రాష్ట్రానికి గొప్ప ఆదాయ వనరు అని, దీన్ని ప్రైవేటు పరణం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రపతి ప్రసంగం తర్వాత నేను తెలంగాణ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడాలనుకుని ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర మంత్రులందరికీ కూడా, సహాయ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికైనా తెలంగాణ సింగరేణిని కాపాడే విధంగా
బొగ్గు గనుల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు పూనుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మేము గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిని ఖచ్చితంగా 100% కాపాడారు. ఒక్క వేలంలో కూడా ఒక్క మైన్ కూడా పోకుండా కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా వేరే ఒక వేలంలో వచ్చిన మైన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం. బొగ్గు నుంచే సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది. అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బైరెడ్డిల్ల ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్, దాన్ని మనం కనుక శాంక్షన్ చేయించుకుంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెలంగాణలో ఉన్న బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు బైరెడ్డిల్ల మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది. సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకుండా నా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం 3వ సారి కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారైనా కనీసం కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా ఒక జాతీయ హోదా తేవాలని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో లోకల్ వాళ్ళే చేయాలనే ఉద్దేశంగా, ఇది లోకల్కే తెలంగాణకే దక్కాలనే ఉద్దేశంగా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి బొగ్గు గనుల శాఖ మంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో బొగ్గు గనులు వితౌట్ సింగరేణి తెలంగాణలో ఏమీ లేదు. తెలంగాణ సాధన పోరాటమే బొగ్గు కోసమే పోరాటం. బొగ్గు నుంచే సింగరేణి నుంచే తెలంగాణ సాధన పోరాటం ఉద్భవించింది. ఆ పోరాటానికే టీఆర్ఎస్ పార్టీ నాందిగా ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని పోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రుల మీద ఉంది. అట్లాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నటువంటి బైరెడ్డిల్ల ఐరన్ ఓర్ మైన్ అత్యంత గ్రేడ్ ఉన్నటువంటి మైన్, దాన్ని మనం కనుక శాంక్షన్ చేయించుకుంటే బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటే తెలంగాణలో చాలా మటుకు ఉద్యోగాల ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. తెలంగాణలో బయ్యారంలో ఉన్నటువంటి ఐరన్ ఓర్ మైన్ తక్కువ గ్రేడు బైరెడ్డిల్ల మైన్ కూడా మనం తెచ్చుకోగలిగితే ఈ రెండు కలిపి స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారంలో కనుక పెట్టగలిగితే చాలా పెద్దగా ఉద్యోగాలు భర్తీ చేయవచ్చు. ఇది ఒక మంచి ప్రాజెక్ట్ గా మీ హయాంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం కూడా చేస్తుంది. సింగరేణిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోకుండా మా పార్టీ ఖచ్చితంగా కాపాడుకునే విధంగా చూస్తుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు హోదా కూడా ఇవ్వని బీజేపీ ప్రభుత్వం 3వ సారి కూడా ముచ్చటగా అధికారంలోకి వచ్చిన ఈసారైనా కనీసం కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి మన వాళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకైనా ఒక జాతీయ హోదా తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను డిమాండ్ చేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీవన్ రెడ్డి విషయంలో సమన్వయం లేక గందరగోళం తలెత్తింది. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగనివ్వం సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ వీపీ దిష్టిబొమ్మ దగ్ధం. సస్పెన్షన్ ఎత్తివేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. అమ్మాయిలను బెదిరించి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కానిస్టేబుల్. మైనర్ బాలికను టార్గెట్ చేసి శారీరక సుఖం పొందుతున్న కాకి. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం. హసన్ నగర్ లో కోడలిని చంపిన అత్త. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాధి.